इसका गोडेवान मेरी संसार जगन्नाथ बाबाजी महाराज 125 ఇయర్స్ నివసించారు సంసారంలో చాలా ఓల్డ్ కానీ జన్మించి 1730 ఈ విధంగా ఈ తర్వాత బ్రజమండలంలో వేరే వేరే స్థానము భ్రమించి భజన చేశారు సిద్ధపడుతున్నారు అప్పుడు చాలా చెత్త అవుతుంది కాబట్టి చెల్లెల తన సేవకుడు బిహారీదాస్ జామకాలలో చూసి తాలూకా కేవలం సేవ చేయండి హౌస్లో ఏ విధంగా చేస్తున్నాడు అగ్రికల్చర్ ఇక్కడ అగ్రికల్చర్ చేసి ఏమీ లాభము భక్తులు ఎట్లా చేస్తున్నాడు హౌస్ అగ్రికల్చర్ ఇక్కడ చాలా డిఫరెన్స్ హౌస్లో చేస్తున్నాడు తన ఓన్ స్వభోగ కారణము ఇక్కడ కృష్ణ కారణము ఈ బాబాజీ మహారాజ్కి ఆదేశ్ ఫాలో చేయాలి ఎలాగైతే చెప్తున్నాడో మీకు మంగళ కారణం కానీ ఇది వంకాయ ఇది గుమ్మడికాయ ఇది పాలక్ కూడా ఇది భగవంతుడికి భోగ నివేదన చేస్తున్నాము భగవంతుడు సేవ చేసి ఒకే రోజు మీకు ముఖం నుంచి నామ్ పూజిస్తుంది ఇప్పుడు కేవలము లేజీ కారణము మీరు అందరి సేవ గురించి హరినాం చేస్తున్నాను ఈ విధంగా భజన లేదు జగన్నాథ్ బాబాజీ మా చాలా స్ట్రిక్ట్ ఉన్నారు సేవ చేయాలి హోల్ డే నామ్ ఏమి చేస్తున్నారు ఓకే సేవ చేయండి వంకాయ ప్యార్ చేయండి ముఖలు నామ్ చేయండి హరే కృష్ణ 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 హోల్ డే ఏమి చెప్తారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు జగన్నాథ్ బాబాజీ ఉపదేశం ఉన్నారు మార్నింగ్ 3 నుంచి సూర్యోదయ వరకు జపము చేయాలి మినిమం ఈ సాయంత్రం నుంచి నైట్ 10 వరకు మినిమం మీరు జపం చేయాలి ఈ జగన్నాథ్లో చాలా లీల ఉన్నది చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నది అప్పుడు మహాప్రభు జన్మస్థానము జగన్నాథ్ బాబాజీ నిర్దేశిస్తారు ఇది మహాప్రభు జన్మస్థానం మరియు జగన్నాథ్ బాబాజీ మహారాజ్కు జనాలు వస్తుంది తన క్యాంప్ ఉన్నారు ముందుగా హౌస్ లేదు ఈ డబ్బులు ఇచ్చారు అందరి డబ్బులు ఒకటి కలర్స్లో ఒకటి బిందెలో పెడుతున్నారు తన సేవకుడు బిహారీ ఆ టైం బాబాజీ చాలా ఓల్డ్ ఉన్నారు లైక్ 120 years లాస్ట్ టైం ఇక్కడ నివసించాను కానీ వేరే వేరే స్థానం భ్రమించి లాస్ట్ టైం ఇక్కడ నవదీప్లో నివసించాను తన నిర్దేశానుసారంగా గౌరకిషోర్ బాబాజీ మహారాజ్ బృందావన్ నుంచి నవదీప్ బెల్లను వచ్చాను కానీ అప్పుడు మహాప్రభుగా జన్మస్థానం ప్రకటించి జగన్నాథ్ బాబాజీ మహారాజ్ బృందావన్కు మహాత్మగా చెప్తాను ఇప్పుడు నవదీప్ రావాలి ఆదేశానుసారంగా గౌరకిషోర్ బాబాజీ మహారాజ్ ముందుగా బృందావన్లో ఉన్నారు జగన్నాథ్ బాబాజీ ఆదేశానుసారంగా ఇక్కడ వచ్చేసి హోల్ లైఫ్ ఇక్కడ వచ్చేసి నవదీప్ బయటికి రాదు జగన్నాథ్ బాబాజీ మహారాజ్ ఆల్సో లాస్ట్ లైఫ్లో చాలా భ్రమించి ఇక్కడ స్టే చేస్తారు ఈ తన నేత్ర ఓపెన్ చేయట్లా కానీ ఇది స్క్రీన్ ఈ విధంగా కవర్ అవుతుంది అప్పుడు ఏదో చూడాలి ఈ విధంగా చూస్తున్నాను బిహారీదాస్ బాబాజీ తన సేవకుడు అప్పుడు 30 రూపీస్ 50 రూపీస్ సెపరేట్ పెట్టారు ఎవరి ఖర్చు కారణం బిహారీ 30 రూపీస్ ఎక్కడ బిహారీ తెలుసు బాబాజీ మహారాజ్ చూడాలా కానీ కవర్ అవుతుంది ఏమీ తెలుసు నేను 30 రూపీస్ సెపరేట్ పెట్టాను ఎవరికి అకౌంట్ లేదు అందరి మీదలో పెట్టాను ఇది డబ్బులు
సిద్ధ పురుష్ కానీ అందరు భగవంతుడు మాట్లావా చెప్తున్నాడు. ఓకే, రసగుల్లా కావాలి అందరి ఆవుకో ఈ ఎద్దుకో నామకో రసగుల్లా. తన మూడ్. तो 200 रुपीज़ आ टाइम 200 रुपीज़ 1925 होल नवद्वीप का अंदरी रसगुल्ला 200 रुपीज़ था. అందరి షాప్ నుంచి రసగుల్లా తీసి అందరి ఆవుకో ఎద్దుకో ఫిట్ చేశాను. ఈ నాలాగా సాధుక ఇవాళ చెప్తున్నాడు, ఇది ఆవు ధామ్కు సేవ చేస్తున్నాడు. ఇది సాధు కేవలం మాలా చేస్తున్నాడు, సేవ చేయట్లే, ఎందుకు ఫిట్ చేశాడు. నాలుగు కూడా చేయట్లే, చెప్తున్నా ఆవుకు ఎద్దుకు ఫిట్ చేయండి. 200 రూపీస్కి రసగుల్లా అందరి ఆవుకు ఫిట్ చేస్తారు. తన మూడు ఉన్నాడు. సిద్ధ పురుషుకు మూడు సాధారణ జనాలకు తెలుసుకుంటారు. ఈ ధామ్కు కుక్కకు ప్రణామం చేస్తున్నాడు. ధామ్కు కుక్క, నవద్వీప్ ధామ్కు కుక్క. ఈ విధంగా తన మూడ్ చాలా డిఫరెంట్ ఉన్నారు. ఈ భక్తివినోద్ ఠాకూర్కు చాలా స్నేహితులు. ఒకే టైం ఒక జనాలు వచ్చాను కలకత్తా నుంచి, చాలా రీచ్. మహారాజ్ నుంచి నామ్ దీక్ష ఇష్టం. మహారాజ్ చెప్తాను నామ్ దీక్ష ఇవాళ. ఈ 7 రోజు ఇక్కడ క్యాంప్ బయటిగా ఏడుస్తున్నాడు. నేను వెళ్ళాలా, అప్పుడు మీరు నామ్ ఇవ్వాలి. 7 రోజు తర్వాత బాబాజీ మహారాజ్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఓకే, కానీ మీకు హౌస్ నేను వెళ్ళాలా. ఎక్కడ వెళ్ళాలి? ముందుగా రీచ్ పర్సన్కు గంగా తటలో గార్డెన్ ఉన్నారు, తోట, ఈ కొంచెం హౌస్, ఈ బాగాన్ బడి అని పిలుస్తాడు. అల్టిమేట్లీ చెప్తున్నాడు, నౌక ద్వారా, బోట్ ద్వారా కలకత్తాలో తన గార్డెన్, మన ఫార్మ్ హౌస్లో వచ్చేసి అక్కడ నామ్ దీక్ష ఇచ్చాడు. ఓకే, తో బిహారీదాస్ పై జగన్నాథ్ బాబాజీ మహారాజ్ సైతం కలకత్తా దగ్గర తన ఫార్మ్ హౌస్ ఉన్నారు. ఇది ఫార్మ్ హౌస్లో ఇచ్చారు. కానీ నీరు తక్ ఎవరికి తిన్నులా, ఇది హౌస్లో నేను తిన్నులా, ఎక్కడ తిన్నొస్తుంది. నా భక్తివినోద్ ఠాకూర్ హౌస్ నాకు తీసిరండి, అక్కడ నేను తినొస్తాను. ఆ స్థానం నుంచి ట్యాక్సీ ద్వారా భక్తివినోద్ ఠాకూర్ కలకత్తా హౌస్ ఉన్నది మాణిక్తలా. తో భక్తివినోద్ ఠాకూర్కు తీసుకుని జగన్నాథ్ బాబాజీ మహారాజ్కు, అప్పుడు భక్తివినోద్ ఠాకూర్ విని సెకండ్ స్టడీలో ఉన్నారు. విని జగన్నాథ్ బాబాజీ మహారాజ్ స్వయం వచ్చాను, ఈ అందరి సేవ చేశారు. ఎక్కడ బాబాజీ మహారాజ్ తినేస్తాడు. భక్తివినోద్ ఠాకూర్ వంట చేసి, ప్రభుపాద్ గారు ఒక్కడ ఉన్నారు, ఆ హౌస్ భక్తివినోద్ ఠాకూర్ అక్కడ. ఈ విధంగా ఈ అప్పుడప్పుడు కలకత్తా వస్తుంది, ఇక్కడ నుంచి భక్తివినోద్ ఠాకూర్ హౌస్లో స్టే చేస్తున్నాడు. ఆ బాబాజీ మహారాజ్కు కేవలం ఒకటి ఫోటో ఉన్నది. ఇది భక్తివినోద్ ఠాకూర్ హౌస్లో ఆ టైం ఫోటోగ్రాఫ్ చాలా రేర్. ఒకటి ఫోటో తీసుకో. আচ্ছা বন্ধ করে দিন না, ঠিক আছে। जगन्नाथ बाबाजी महाराज की, భక్తివినోద్ ఠాకూర్ की, నవద్వీప్ ధామ్ की. తన శరీరం త్యజించిన తర్వాత ఇక్కడ మూల సమాధి ఉన్నారు, బాడీ ఇక్కడ సమాధి. ఇది నాకు గురుకు వస్తాను. జగన్నాథ్ బాబా చాలా ఉపదేశం ఉన్నది. తర్వాత గురుకు వస్తుంది 4 జనరేషన్. ఓకే, తర్వాత గోపిశ్వర్ బాబాజీ మహారాజ్ ఒకటి ప్లేస్ ఉన్నారు, వంశీధర్ బాబాజీ మహారాజ్ చదువుతున్నారు. ఓకే.